2019లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? రిజల్ట్స్ ఏమొచ్చాయి అనేది చూద్దాం. ఫస్ట్ లోక్‌సభ ఎలక్షన్స్ చూద్దాం. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? దాని రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి చూద్దాము. చిన్న వీడియోనే. సో 2 కవర్ చేసేయొచ్చు. సో ఎగ్జిట్ పోల్స్ ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఎన్‌డీఏ వాళ్ళకి అంటే ఎన్‌డీఏ, యూపీఏ కదా అప్పుడు. ఎన్‌డీఏకి 339 అంటే 340 పైగా వస్తాయని చెప్పారు. యూపీఏకి 77-108 వస్తాయని చెప్పారు. న్యూస్ 24 టుడేస్ చాణక్య చాలా ఫేమస్. వీళ్ళు 350 పైగా వస్తాయి ఎన్డీఏకి, యూపీఏకి 95 పైగా వస్తాయని చెప్పారు. న్యూస్ 18 వాళ్ళు 336 పైగా వస్తాయి ఎన్డీఏకి అని చెప్పారు. యూపీఏకి 82 వచ్చాయి, 82 వస్తాయని చెప్పారు. సారీ. టైమ్స్ నౌ వాళ్ళు 306 వస్తాయి ఎన్డీఏకి, యూపీఏకి 132 అట్లా వస్తాయని చెప్పారు. ఇక ఇండియా టీవీ, సీ వాటరు, ఇండియా న్యూస్, పోల్ స్ట్రాట్, ఏబీపీ ఈ 4 కూడా 290 దాటుతది ఎన్డీఏకి, అలాగే యూపీఏకి 120 దాటుతాయి అనేసి చెప్పారు. అయితే యాక్చువల్ రిజల్ట్స్ ఎట్లా వచ్చాయి అంటే ఎన్డీఏకి 358 సీట్లు వచ్చాయి, అందులో బీజేపీకి 303 సీట్లు వచ్చాయి. ఇక యూపీఏకి ఓవరాల్ గా 91 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ కి 52 సీట్లు వచ్చాయి. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ 2019లో ఎట్లా వచ్చాయి, యాక్చువల్ రిజల్ట్స్ ఎట్లా వచ్చాయి చూద్దాం. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా టుడే వాళ్ళు వైసీపీకి 130-135 వస్తాయని, టీడీపీకి 37-40 సీట్లు వస్తాయని చెప్పారు. సిపిఎస్ వాళ్ళు వైసీపీకి 130-133 వస్తాయని, టీడీపీకి 43-44 వస్తాయని చెప్పారు. వీడీపీ అసోసియేట్స్ వాళ్ళు వైసీపీకి 111-121 వస్తాయని, టీడీపీకి 54-60 వస్తాయని చెప్పారు. ఆరా ఇప్పుడు అందరూ ఈ రోజు ఆ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు యాక్చువల్లీ. వైఎస్ఆర్సీపీకి 119-126 వస్తాయని, టీడీపీకి 47-56 వస్తాయని చెప్పారు అప్పట్లో 2019 ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ లో. అయితే అందరికీ తెలుసు యాక్చువల్ రిజల్ట్స్ వైసీపీ పార్టీకి 151 సీట్లు వచ్చాయి, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమైంది. 151 సీట్ల అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్స్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేశారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ రోజు కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఇవి ఎవరికి ఫేవర్ గా ఉంటాయి, అట్లాగే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. సో 2019 ఎగ్జిట్ పోల్స్ ఒకసారి ఫేమస్ ఎగ్జిట్ పోల్స్ మాత్రమే తీసుకున్నాను నేను. వాటిని మాత్రం మనం అబ్జర్వ్ చేస్తే ఎన్డీఏ విషయంలో, యూపీఏ విషయంలో కానీ, లోక్సభ ఎలక్షన్ కి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లోకల్ ఎలక్షన్స్ కి, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కరెక్ట్ సమాధానం, కరెక్ట్ ఆన్సరే చెప్పగలిగే దాదాపుగా, అంటే ఎగ్జాక్ట్లీ కాకపోయినా 151 అఖండ మెజారిటీ వస్తుంది, భారీ సీట్లు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు చెప్పలేదు. ఒక కేకే సర్వే వాళ్ళు ఎవరు చెప్పారు, చిన్న సర్వే. బట్ ఫేమస్ చూసుకుంటే, మేజర్ పాపులర్ చూసుకుంటే వాళ్ళలో ఎవరు చెప్పలేకపోయారు. బట్ వైసీపీ ఖచ్చితమైనటువంటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని చెప్పగలిగారు. 88 సీట్లు అనేది వస్తే ఎవరైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు. సో వీళ్ళందరూ కూడా 130, 135, 111, 119 ఎవరు 100కి తగ్గి చెప్పలేదు. అంటే 88 దాటి 20 పైనే చెప్పారు తప్ప ఎవరు 20 తక్కువ చెప్పలే. సో అప్పట్లో వచ్చినటువంటి ఇవి ఎస్పెషల్ ఇండియా టుడే, సిపిఎస్, వీడిపి, ఆరా ఇవన్నీ కూడా యాక్చువల్ గా కరెక్ట్ గానే చెప్పారు ప్రభుత్వం ఫామ్ చేయడం వరకు అని చెప్పుకోవచ్చు. సో ఇవాళ కూడా వీళ్ళు గనక ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరికైనా సీట్లు వస్తాయని చెప్తే కొంతవరకు వీళ్ళు నమ్మొచ్చు. కంపల్సరీ అని నేను అనట్లా. సో ఎన్నోసార్లు కాదు, కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ కూడా తారుమారు అవుతూ ఉంటాయి. బట్ గత ఎన్నికల్లో మాత్రం కన్ఫర్మ్ గా కరెక్ట్ అని తేలింది.